హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ బ్యానర్ తాను ప్రొడ్యూస్ చేస్తున్న న్యూ ఫిల్మ్ కోర్ట్. దీని నుంచి అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. ఇందులో ప్రియదర్శి మెయిన్ లీడ్, లాయర్ రోల్లో ఇందులో మనకి ప్రియదర్శి కనబడబోతున్నారు. సో నాని గారు ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. ఆ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ నుంచి స్టార్ట్ కానుంది. నెంబర్ 2, ధ్రువ్ సజ్జా న్యూ ఫిల్మ్ మార్టిన్. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేసి బుర్రకి బొక్కబెట్టారు. అండ్ ఈ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ సెగా మార్టిన్ ఫిలింలో సాంగ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ వచ్చేసి సెప్టెంబర్ 3కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, జీవా అండ్ ప్రియా భవానీ శంకర్ లీడ్లో యాక్ట్ చేస్తున్న ఫిలిం బ్లాక్. ఈ ఫిలిం వచ్చేసి సైన్స్ ఫిక్షన్, మిస్టరీ థ్రిల్లర్ అండ్ హారర్ అయితే ఉండబోతుంది. ప్రియా భవానీ శంకర్ని ఇప్పుడే మనం డిమాంటీ కాలనీ 2లో చూసాం. హీరోని పక్క తోసి మరి ప్రియా భవానీ శంకర్ని మెయిన్ లీడ్గా పెట్టినట్టు మూవీ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. మరొక హారర్ మిస్టరీ థ్రిల్లర్ అనేది ప్రియా భవానీ శంకర్ నుంచి వస్తుంది. సో ఈ మూవీ వచ్చేసి ఎంటైర్ స్టోరీ ఒక నైట్లో జరిగే కథగా మనం చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి టోటల్ షూట్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది డన్ అయితే అయిపోయింది. మూవీ రిలీజ్కి రెడీగా అయితే ఉంది. ఈ సెప్టెంబర్ మంత్లో మూవీ అనేది రిలీజ్ చేయబోతున్నారు. బట్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సెప్టెంబర్ మంత్లో రిలీజ్ ఫిక్స్ అయితే అయి ఉంది. అండ్ ఈ ఫిలింకి డైరెక్టర్ డెబ్యూట్, బట్ ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి కొన్ని హారర్ మూవీస్కి అండ్ బ్లాక్ బస్టర్ మూవీస్కి వర్క్ అయితే చేస్తున్నారు. సో బెస్ట్ కంటెంట్ అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ప్రియా భవానీ శంకర్ నుంచి డిమోంటీ కాలనీ అనేది చూసేసాం, అదే 2 అనేది చూసేసాం. సో అది బ్లాక్ బస్టర్గా నిలిచింది. బట్ ఈ బ్లాక్ ఫిలిం అనేది ఎలా ఉంటుందో చూద్దాం మరి. నెంబర్ 4, సూర్య ఫిలిం కంగువా. ఈ ఫిలిం పోస్ట్ పాన్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా కన్ఫర్మ్ అయితే చేశారు. మూవీ అనేది పోస్ట్ పాన్ అయితే చేసినట్టు. సో ఇక్కడ సోలో రిలీజ్ అనేది ప్లాన్ చేస్తున్నారంట. మూవీ అనేది సోలో రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఫ్యూ డేస్లో మనకి న్యూ డేట్ అనౌన్స్మెంట్ రివీల్ చేస్తారు. సో అక్టోబర్ 10కి ఈ ఫిలిం మనం థియేటర్స్లో చూడలేకపోతున్నాం. మూవీ పోస్ట్ పాన్ అయితే అయింది. న్యూ డేట్ కోసం వెయిట్ చేయండి, మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 5, తుంబాడ్. ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ చేసినట్టు మనకి తెలుసు. అయితే ఆగస్ట్ 30కి రిలీజ్ చేస్తామనుకున్నాము, బట్ రిలీజ్ కాలేదు. ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. సెప్టెంబర్ 13కి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు. అయితే ఫ్రెండ్స్, వీళ్ళ ఎంతమంది ఈ ఫిలింని థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 6, లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ వస్తున్న అప్కమింగ్ ఫిలిం కూలీ స్టారింగ్ రజనీకాంత్ గారు. ఈ ఫిలిం నుంచి బ్యాక్ టు బ్యాక్ మనకి క్యారెక్టర్ పోస్టర్స్ అనేవి రివీల్ చేస్తున్నారు. అందులో ఫస్ట్గా రివీల్ అయిన క్యారెక్టర్ వచ్చేసి షోబిన్ షాహిర్, మలయాళం యాక్టర్ తెలుసు కదా. సో తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి డయాల్. అండ్ సెకండ్గా రివీల్ అనేది మన నాగార్జున గారు. అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఇందులో నాగార్జున గారు కూడా ఒక కేమియో అయితే చేస్తున్నట్టు. సో ఫ్రెండ్స్, తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సైమన్. అండ్ థర్డ్గా రివీల్ అయినది శృతి హాసన్. సో శృతి హాసన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ప్రీతి. అండ్ ఫోర్త్గా రివీల్ అయినది సత్యరాజ్ గారి క్యారెక్టర్. సో తన పేరు వచ్చేసి రాజశేఖర్. నౌ నెక్స్ట్ ఎవరి క్యారెక్టర్ రివీల్ చేస్తారో వెయిట్ చేయండి. నెంబర్ 7, విడుదల పార్ట్ 2. మీకు రీసెంట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, డిసెంబర్ మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు. నౌ డేట్ కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 20కి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. సో డిసెంబర్ క్రిస్మస్కి మనకి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి మూవీ కూడా ఉంది. సో విజయ్ సేతుపతి అండ్ రామ్ చరణ్ గారు క్లాష్ అయితే కాబోతున్నారు. అండ్ ఇంకో క్లాష్ కూడా ఉంది, అది హాలీవుడ్ నుంచి. బట్ మనకి తెలుగు డబ్బింగ్లో అండ్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫిలిం ముఫాసా. సో దానికి కూడా ఒక వర్గం ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఈ 3 మూవీస్ వచ్చేసి క్లాష్ అయితే కాబోతున్నాయి క్రిస్మస్కి. నెంబర్ 8, ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఫిలిం. సో ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు దాని గురించి న్యూస్ వచ్చేసి రీసెంట్గానే పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. అయితే ఇంకా షెడ్యూల్స్ అనేవి షూటింగ్ నుంచి ఫిక్స్ అయితే కాలేదు. సో ప్రశాంత్ నీల్ గారు రెగ్యులర్ షూటింగ్ వర్క్ వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్ మంత్లో బిగిన్ అయితే చేయబోతున్నారు. సో ఈ అక్టోబర్ ఆర్ నవంబర్ మంత్లో వచ్చేసి అదర్ క్యారెక్టర్ కాస్ట్కి సంబంధించి షూట్ వర్క్ ఒకటే జరుగుతుంది. ఇంకా ఎన్టీఆర్ గారు మూవీ షూటింగ్లో వచ్చేసి డిసెంబర్ మంత్ నుంచి జాయిన్ అయితే కాబోతున్నారంట. సో డిసెంబర్
డిసెంబర్ మంత్ నుంచి ఎన్టీఆర్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయితే అవుతారు. నెక్స్ట్ నెంబర్ 9 హరీష్ శంకర్ డైరెక్షన్ వస్తున్న పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్. సో దీని నుంచి ఒక న్యూస్ అనేది కన్ఫర్మ్ అయితే అయింది. అంటే మనకి టుమారో సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా. సో ఈ ఫిలిం నుంచి కనీసం మనం ఒక న్యూ పోస్టర్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అయితే ఇక్కడ హరీష్ శంకర్ గారు చెప్పడం జరిగింది, ఇప్పటి వరకు మూవీ నుంచి తీసిన ఫుటేజ్లో చాలా వరకు ఒక టీజర్ వచ్చింది, తర్వాత గ్లిమ్స్ వచ్చింది అండ్ చాలా పోస్టర్స్ వరకు రివీల్ అయితే చేస్తున్నాం. ఇంతకు మించి ఈ మూవీ నుంచి ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. ఒకవేళ ఇవ్వాలన్నా షూట్ అయితే చేయాల్సి అయితే ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ ఫిలిం నుంచి ఎలాంటి పోస్టర్ అప్డేట్ కానీ ఎలాంటి అప్డేట్ కానీ మనకి రావట్లేదు. అండ్ షూటింగ్ షెడ్యూల్స్ గురించి న్యూస్ వచ్చేసి ఫ్యూ వీక్స్లో ఈ మూవీ నుంచి షూట్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంటైర్ ప్లానింగ్ అయితే జరుగుతుందంట. షూట్ స్టార్ట్ చేసి ఈ ఫిలిం ఎంటైర్ షూటింగ్ వచ్చేసి డిసెంబర్ ఆర్ జనవరి లోపల టోటల్ షూట్ అనేది ఫినిష్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నారంట. సో డిసెంబర్ ఆర్ జనవరి లోపల ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టోటల్ షూటింగ్ హరీష్ శంకర్ గారు కంప్లీట్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్లు అయితే ఉన్నారు. అండ్ మనం సమ్మర్కి రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 10 పుష్ప 2 ది రూల్. ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకున్న విషయం మనకి తెలిసిందే. ఫ్యూచర్లో ఈ ఫిలిం మనం చూడాలనుకుంటే 2 పార్ట్స్ ఒకేసారి పార్ట్ 1 మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడాల్సి అయితే ఉంటుంది అండ్ పార్ట్ 2 చూడాలంటే నెట్ఫ్లిక్స్కి అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో నెట్ఫ్లిక్స్ వారు ఈ ఫిలిం రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. ఓకే, అయితే ఎంత ప్రైస్కి ఈ ఫిలిం డీలింగ్ అయితే జరిగింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నా రివీల్ అయితే చేశారు. ఆల్ లాంగ్వేజ్కి సంబంధించి 270 CRకి ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకోవడం అయితే జరిగింది. సో బిగ్ డీల్ అనే చెప్పాలి. పుష్ప 2 బడ్జెట్ చూసుకున్నట్టయితే 500 CRని వికీపీడియాలో ఉంది. సో 500 CR బడ్జెట్లో వస్తున్న ఈ ఫిలిం ఇప్పుడు 50+ సంపాదించేసింది ఓటీటీ నుంచే. సో ఇంకో న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి రాబోతున్న సాంగ్స్ గురించి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ సాంగ్ అండ్ ఫోర్త్ సాంగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందులో థర్డ్ సాంగ్ వచ్చేసి ఈ సెప్టెంబర్ మంత్లో మనకి రిలీజ్ ఉంటుంది. ఇంకా ఫోర్త్ సాంగ్ వచ్చేసి అక్టోబర్ మంత్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో వెయిట్ చేయండి, డేట్స్ అనౌన్స్మెంట్ మనకి త్వరలోనే రివీల్ అయితే కాబోతున్నాయి. అండ్ మరొక న్యూస్ వచ్చేసి ఈ ఫిలిం కరెంట్ పోస్ట్ ప్రొడక్షన్ షెడ్యూల్ గురించి. ఇక్కడ సెప్టెంబర్ 2కి వచ్చేసి ఈ ఫిలిం ఫస్ట్ హాఫ్ ఎడిట్ కాపీ అనేది టీమ్కి ఇవ్వబోతున్నారంట, అంటే టుమారోనే. అండ్ అక్టోబర్ 6కి వచ్చేసి సెకండ్ హాఫ్ కాపీ ఎడిట్ అయితే ఇచ్చేస్తున్నారంట. ఇంకా టోటల్గా ఫైనల్ కాపీ వచ్చేసి నవంబర్ 20కి టీమ్కి అప్పచెప్పబోతున్నారు. ఇంకా నవంబర్ 25కి వచ్చేసి మూవీ నుంచి సెన్సార్ ఫార్మాలిటీస్, సో ఇవి కూడా డన్ అయితే చేయబోతున్నారు. ఇంకా మనకి తెలుసు డిసెంబర్ 6 వరల్డ్ వైడ్గా మూవీ అనేది థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 11 దేవరా థర్డ్ సింగిల్కి సంబంధించి అనిరుద్ధ్ గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే సాంగ్ టైటిల్ గురించి. సాంగ్ టైటిల్ వచ్చేసి దావుడి. సో ఇది అప్కమింగ్ సాంగ్ టైటిల్ వచ్చేసి మనకి ఈ థర్డ్ సింగిల్ వచ్చేసి లైక్ ఈ సెప్టెంబర్ మంత్లో లైక్ ఫస్ట్ హాఫ్లో రిలీజ్ ఉంటుంది. డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 12 దే కాల్ హిమ్ ఓజీ. మూవీ నుంచి మనకి అప్డేట్ అనేది కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. బట్ ఏం అప్డేట్ రివీల్ చేస్తున్నారు, ఇంకా ప్రొడక్షన్ వారి నుంచి రివీల్ అయితే కాలేదు. మరో ఫ్యూ అవర్స్ వెయిట్ చేయండి, మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. మోస్ట్లీ లైక్ ఫస్ట్ సింగిల్ 100% రావచ్చు అంటున్నారు. అండ్ మనకి లాస్ట్ మంత్ తమన్ గారు కూడా కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు ట్వీట్ వేసి కమింగ్ సూన్ అని చెప్పేసి. సో అది ఫస్ట్ సింగిలే రెడీ అయితే అయి ఉండవచ్చు. వెయిట్ చేయండి, ఫ్యూ అవర్స్లో మనకి తెలిసిపోతుంది మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందా లేకుంటే జస్ట్ ఓన్లీ పోస్టరే రివీల్ చేస్తున్నారా. సో ఎక్సైటింగ్ అప్డేట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఫస్ట్ సింగిలే అయి ఉండవచ్చు. న్యూ పోస్టర్ ఫస్ట్ సింగిల్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్గా మనం అయితే చూడబోతున్నాం. అండ్ ఇంకో ఎక్సైటింగ్ న్యూస్ వచ్చేసి మూవీ రిలీజ్ గురించి. సో డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. 2025 మార్చ్ 27కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో లాక్ అయితే అయింది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.